ఒకరోజు ఒక సిద్ధార్థ గారు ప్రవచనం చెప్తున్నారు. ఆ ప్రవచనం చెప్పే ఆయన దగ్గరికి ఒక అతను వెళ్ళాడు. వెళ్తే ఈ ప్రవచనం చెప్పే ఆయన అతన్ని పైకి లేక ఒకసారి అంటాడు. లేచాడు. లెగిస్తే అప్పుడు అంటాడు, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా అంటాడు. చెబుతానండి అంటాడు. అప్పుడు ఒక అందమైన అమ్మాయి నీ ముందు నుంచుంటే నువ్వేం చేస్తావు అంటాడు. నేను ఆ అమ్మాయినే చూస్తాను అంటాడు. సరే, ఆ అమ్మాయి వెళ్ళిపోతుందనుకో, నువ్వేం చేస్తావు అంటాడు. ఆ అమ్మాయి కనపడ్డంత వరకు చూస్తాను అంటాడు. మళ్ళీ కనపడకపోతే నీకు ఎంతసేపు గుర్తుంటుంది అంటాడు. మహా అయితే ఒక 10 నిమిషాలు గుర్తుంటుంది అని చెబుతాడు. సరే, అలా అయితే సరే, ఇంకొకటి, నేను నీకు ఒక మంచి పుస్తకం ఇస్తాను. ఇక్కడ మన సిటీలోనే బాగా డబ్బున్న ఒక పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాన్ని ఇచ్చిరా అని చెబుతాను. నువ్వు వెళ్తావు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేయగానే ఆ పెద్ద మనిషి అంత డబ్బున్నా సరే గర్వం లేకుండా బయటకు వచ్చి నిన్ను తీసుకుని, ఆ పుస్తకం తీసుకుని లోనకి వెళ్ళి నీతో ఎన్నో కబుర్లు చెప్పి ఆ ఇల్లంతా చూపించి నీకు కాఫీ ఇచ్చి అవన్నీ తాగి మళ్ళీ నీతో పాటు బయటకు వచ్చి ఆ ఒక కారు డ్రైవర్ని పిలిచి ఆ కారులో తనని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆశ్రమం కాడ దింపి నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు అని అన్నాడు అనుకో, అతన్ని నువ్వు ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటావు అని అడుగుతాడు. అలాంటి అతను కనుక నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అంటాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అందం 10 నిమిషాలు గుర్తుంది, మనసు మంచితనం జీవితాంతం గుర్తుంది. అందుకని చూడాల్సింది అందం కాదు, మనసులో ఉన్న మంచితనాన్ని. ఏమంటారు?